హాయ్ అండి, వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా వీడియోని కొత్తగా చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు వీడియో వచ్చి ఇక్కడ లోడింగ్ పాయింట్ దగ్గర ఏ బళ్ళు ఉన్నాయి, మా బండికి డ్రైవర్లు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటన్నది ఈరోజు వీడియో అండి. ఇక్కడ పక్కన మొక్కజొన్న బండి కూడా లోడ్ అవుతుంది. ఆ ముఠాను కూడా పిలిచి యూట్యూబ్ ఛానల్ ఉందో నాకు అని తెలిసి, అన్న మమ్మల్ని తీయ ఒకసారి ఒక వీడియోలో మమ్మల్ని కూడా పెట్టని చెప్పి అడిగారండి. పెట్టడం జరుగుతుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. హాయ్ అండి, జిఎస్బి లోడింగ్కి వచ్చాం మేము. మా బండి అన్నీ వచ్చి ఇక్కడ ఉన్నాయండి. చూడండి, నా బండి వచ్చి ఇక్కడ పెట్టానండి. ఇదిగోండి 3988. బావ బండి వచ్చి అక్కడ పెట్టాడండి. అదిగోండి, ఈయన కూడా బావే అవుతాడు. 1688 డ్రైవర్ అండి. డబల్ 188 వచ్చి లోడ్ అవుతుందండి. డోజర్ లోడ్ చేస్తుంది డబల్ 188. డ్రైవర్ చూడండి, హాయ్ చెప్తున్నాడు కొండబావ. వీడియోలో కనిపించమంటేనేమో కొత్త పెళ్లి కొడుకులాగా సిగ్గుపడి వెనక్కి దాక్కుంటున్నాడు. బాగా అవుతాడండి. అతను వచ్చి మా కోటి బావ 6988 డ్రైవరు. 1188 అయితే లోడింగ్కి పెట్టారండి. రాజేష్ అన్న హాయ్ చెప్తున్నాడు. అందరూ హాయ్ చెప్పండి. ఇదిగోండి డోజర్ ఆపరేటరు 1188 లోడింగ్ పాయింట్లో పెట్టాడండి. ఇప్పుడు ఇది లోడ్ చేస్తుంది దానికి. హాయ్ అంటండి. విష్ణుబాబు వచ్చి హాయ్ చెప్తున్నాడు. ఈ మెటీరియల్ పేరు వచ్చి జిఎస్బి అండి. రోడ్డు స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ లేయర్ కింద వేసేది ఇదేనండి. గ్రావుల్ సదిరిన తర్వాత గ్రావుల్ పైన సదిరే ఫస్ట్ మెటీరియల్ జిఎస్బి. ఇది స్టాక్ తోలుతున్నాం రోడ్డుకి. బళ్ళన్నీ లోడింగ్ పాయింట్కి వచ్చినాయండి. ఇక్కడ అన్నీ ఒక్కసారి ఎందుకు ఆగినాయి అంటే బళ్ళన్నీ డోజర్ రావడం లేట్ అయిందండి. డోజర్ వేరే కస్టమర్కి వెళ్ళి వేరే బళ్ళు వస్తే అక్కడికి లోడ్ చేసి వచ్చింది. కాటా దగ్గర బళ్ళన్నీ ఆగిపోయినాయండి. మయ్యి కాటాలు పెట్టుకుని ఇప్పుడే లోడింగ్ పాయింట్కి వచ్చి పెట్టాము. ఫస్ట్ బండి కింద 1188 లోడ్ అవుతుంది. చూడండి లోడింగ్ ఎలా వేస్తుందో డోజరు. డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ఫైటింగ్ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ బాబాయ్ వచ్చి 1288కి క్లీనర్ అండి. ఇదిగోండి 1688. డ్రైవర్ పేరు వచ్చి కొండ. ఇదిగోండి మన రాజేష్ అన్న. న్యూ డ్రైవర్ ఫ్రమ్ విఆర్సి కంపెనీ. చూపిస్తానండి అన్నా. హాయ్ బోలో. నీ పేరేంటి? అంజిబాబు. అన్న కూడా మన సబ్స్క్రైబరే. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మన ఛానల్ని. నాకు కూడా చెప్పు, నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను అన్నాడండి. అడిగి మరీ సబ్స్క్రైబ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. నీ పేరు చెప్పు, నువ్వు ఎంతమంది ఎక్కడ చేసావో చెప్పు. ఎన్నాళ్ళైంది బిఆర్సీ కంపెనీకి వచ్చి? నా పేరు అంజిబాబు. ఈ బిఆర్సీ కంపెనీకి వచ్చి నెల అయింది. ఇదివరకు వేరే సాన్ చేసాడు కంపెనీలో. ఏ కంపెనీలో చేసాడు? కంపెనీ కాదండి, వాళ్ళు బయట పండి దొరగారిదని ఆయన దగ్గర 5 సంవత్సరాలు. ఏ ఊరు? కామరకోట. మీదే ఊరన్నా? మాది కామరకోట. ఓకే, అన్నది వచ్చి కామరకోట అండి.
మన దగ్గరికి వచ్చి నెల అవుతుంది మన కంపెనీలోకి వచ్చి. ఇప్పుడు అన్న కూడా మన సబ్స్క్రైబర్ అయ్యి. రాజేష్ అన్న వచ్చి తెగ కష్టపడిపోతున్నాడు. తోక మీద ఉన్నదంతా స్వయంగా తన చేతులతో కిందకి లాగుతున్నాడు. కష్టజీవి రాజేష్ అన్నకే, కష్టజీవి రాజేష్ అన్నకే జై. ఫుల్ కేసేమన్నాడు, రోడ్డు తిడుతున్నాడు. కొండు కోతికి గుండు గీసినట్టున్నాడు కదా మా కొండ బావ. మన కోటా శ్రీనివాసరావు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఏదో చేస్తా ఉంటాడు, ఖాళీగా ఉండడండి. హాయ్ కోటా శ్రీనివాసరావు, ఏం చేస్తున్నావు? అబ్బా ఇప్పుడు దాకా కళ్ళు చూసాడండి. అందుకని ఫోన్లో ఏదో వస్తున్నాడు. అమ్మా అయ్యా, ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. అలాంటి వీడియోలు చూస్తున్నావు నువ్వు, చూసారండి. మా చెల్లి కూడా చూస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత జుట్టు పుచ్చుకుని వంగదీసి గుద్దు గుద్దుద్ది. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? మార్చేసాడండి. ఇందాక దాకా ఏదో రొమాంటిక్ మూవీ చూస్తున్నాడు. రొమాంటిక్ లోడింగ్ పాయింట్ దగ్గరే ఇక్కడ మొక్కజొన్న లోడింగ్ చేస్తున్నారండి. ఈ బండికి స్పీడ్ మొక్కజొన్న ఇది కంపెనీకి వెళ్ళద్ది. అన్నాడు మంచి సరదాగా చేస్తున్నారు లోడింగ్. చూపించాలనిపించి చూపిస్తున్నాను. ఇంతకుముందు నేను కూడా వెళ్ళేవాడండి. ఇలా చేలో నుంచి ట్రాక్టర్లు ఇలా వేసుకొచ్చి ఇలా లోడింగ్ చేస్తారు. ఇంతకుముందు బాడీ బాల్కి వెళ్ళినప్పుడు ఇలాగే చేపించుకుని ఉంది నేను లోడింగ్. సీడ్ మొక్కజొన్న చూడండి ఎలా ఉంటుందో. ఇలా కంపెనీలోకి వెళ్ళిపోద్ది. పచ్చిపొత్తులే కానీ, పచ్చిపొత్తులేగా సీడ్ మొక్కజొన్న కంపెనీకి వెళ్ళిపోద్ది. సడన్లీ డోజర్కి ఏదో అయ్యింది. ఆపరేటర్ అన్న అయితే కిందకి దిగి ఏదో బిగేస్తున్నాడండి. क्या हो गया भैया? फिल्टर जाम हो गया, चलता नहीं है. ఫిల్టర్ వచ్చి జామ్ అయిందంటండి. ఆ కోకో ఫిల్టర్ జామ్ అయిందంట. అది ఉప్పు తీసి దాన్ని క్లీన్ చేయాలండి. ఇప్పుడు ఆ కట్టును లూజ్ చేస్తున్నాడు ఫిల్టర్ అయ్యి. नया फिल्टर डालने तो अच्छा हो. सर्विसिंग के टाइम डालता बोलते हैं. हाँ, इसका टाइम कब है? 70 घंटा बाकी. 70 घंटा. बहुत टाइम है ना भाई. 70 అవర్స్ తర్వాత సర్వీసింగ్ అంటండి ఈ మిషన్. प्रॉब्लम हो रहा है ना, डिस्टर्ब हो रहा है ना. మొత్తానికి ఆ ఫిల్టర్ అయితే పీకేసాడండి. దాన్ని షేక్ చేసి అలా ఇలా కుతిపి క్లీన్ చేస్తాడు. ఇప్పుడు డీజిల్ పోసి దీంట్లో కొంచెం ఈ ఫిల్టర్ లోపల డస్ట్ చూడండి ఎంత ఉందో. కనపడుతుందని అనుకుంటున్నాను. అలా కొట్టిన కొద్దిగా వస్తుంది, దాంట్లో కొట్టిన కొద్ది దాంట్లో నుంచి వస్తుంది. ఎంత నలకలు ఉంటే జామ్ అయిపోయి ఏం కదలదండి బండి. అంతా మా కొండబావ సెలవే.
బండి పెట్టాడు, ఫిల్టర్ జామ్ అయిపోయి పూడిసింది. ఐరన్ లెగ్ శాస్త్రి మా కొండబాబు అండి. ఐరన్ లెగ్ ఎట్టాడు, ఇక్కడ బొగ్గు అయిపోయింది. లోడింగ్ చూడండి, అమాయకుడు లాగా ఉంటాడు. క్లీన్ చేయడం అయితే అయిందండి, మిషన్ స్టార్ట్ అయింది, మళ్ళీ లోడింగ్ మొదలెట్టాడు. భయ్య అయితే పైకి ఎక్కుతున్నాడు లోడింగ్ చేయడానికి. టోటల్గా మన లగ్గు శాస్త్రి ఉన్నాడు కదండి, మన లగ్గు శాస్త్రి ఇంకోసారి చూపిస్తాను. వండుకోతిలాగా ఉంటాడు, మహానుభావుడు దయ్య. విష్ణు బాబాయ్ వచ్చి ఇక్కడ 69లో సేద తీరుతున్నాడు అండి. మీద నీళ్ళు పోసుకుని కూడా తడిపేసుకుంటాడు అనుకుంటా. ఆ పని మాత్రం చేయి మాకు, ఆరాటం తట్టుకోలేవు, నీళ్ళు పోయి మాకు. హాయా వాళ్ళు ఏ ఊరు అని అడగకూడదు, అది ఏ ఊరు. నా పేరు విష్ణు. 11 2 11 చెప్పనా, ఒకటే చెప్పనా? 4 5 చెప్పు. 4 5 చెప్తేగా 11 డ్రైవర్ అంట నేను. నేను చూస్తే కూదంతే ఉన్నాను. బండి చూస్తే ఎంత ఉంది, బండి చూస్తే అంత ఉంది. కూడా బండి గురించి కాదు, మనం ఎంత ఉన్నది చూసుకోవాలి. అవునా, నిజమా? ఎంత ఉన్నా సరే దేని తీయాలి, తీసేస్తావు. 16 అయితే లోడ్ అయిపోవచ్చిందండి. నెక్స్ట్ 15 12 ఇవ్వండి. ఈ బండ్లు అయిన తర్వాత 69, ఈ బండి కూడా అయిన తర్వాత మన బండికి అండి లాస్ట్లో ఉన్నానండి నేను. 16 అయితే లోడ్ అయిపోయిందండి. 15 లోడింగ్ పెడతారు. ఇప్పుడు చుట్టూ చూడండి వాతావరణం ఎలా ఉందో, లొకేషన్ ఎత్తైన కొండలు, పచ్చని వాతావరణం అండి. కషర్ వచ్చిందండి, కషర్ చూడండి. లోడ్ అయిన బళ్ళు మన బళ్ళు అక్కడ ఉన్నాయి. 3 బళ్ళు కాడకే కాటా పెట్టాలి. అది కషర్ బండి అండి వెళ్ళేది, రాయేసుకొస్తుంది కొండ మీద నుంచి. సూపర్ కదా లొకేషను. वन 688 लोडिंग हो गया. चलो चलो काटा का पास 15 लोडिंग पे डाल रहा है अभी. విష్ణు బాబాయ్ అయితే బండి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, కాటా దగ్గర ఉంది. బాయ్ బాయ్ బాబాయ్ బాయ్. 1688కి పట్టా వేస్తున్నారండి. రాజేష్ అన్నకి పైన వేస్తున్నాడు. ఇలా ఒకరికొకరికి సాయం చేసుకుంటాం. 4 బళ్ళు ఉన్నప్పుడు మాకు అలవాటు అండి. ఇలాగే చేసుకుంటాం మేము. 4 డ్రైవర్లు ఉంటే 4 బళ్ళు ఒకసారి ఉంటే ఐకమత్యమే మహాబలం అన్నట్లుగా కలిసి సాగిపోతూ ఉంటాం. ఏరియా చూడండి ఎలా ఉందో, పచ్చని చెట్లు. ఇలాంటి ప్లేస్లో లోడింగ్ కష్టం అయితే చాలా బాగుందండి. ఈ వీడియో వచ్చిందేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.